ఐ ఆల్ ఆఫ్ యూ. సో మన 90 డేస్ ఇంగ్లీష్ క్లాసుల ప్రోగ్రామ్గా సో ఈరోజు 10th క్లాసు, అదే 10వ క్లాస్లో ఫస్ట్ 5 యాప్స్ స్టార్ట్ చేస్తాం కదా. సో డిక్లేర్ అంటే నోటితో కాకుండా నోటీసులు అలా ఏమన్నా డిక్లేర్ చేస్తే నోటితో కాకుండా ప్రకటన చేయడం డిక్లేర్ అంటాం. నెక్స్ట్ అనౌన్స్ అంటే నోటితో ప్రకటన చేయడం అనమాట. ఏదైనా విషయాన్ని మనం వచ్చి అందరి ముందు అనౌన్స్ చేసాం అనుకోండి, అది అనౌన్స్ అంటాం. మాక్ అంటే హేళన చేయడం, మాక్ అన్న జీరన్న హేళన చేయడం. సో ఈ వెర్బ్ వాడినప్పుడు ఈ ప్రపోజిషన్ వాడతాం అనమాట. ఎట్ అనే ప్రపోజిషన్ వాడతాం, అందుకే ఎట్ అని ఇక్కడ రాసాం. సో నెక్స్ట్ స్లీప్ అంటే కనుక నిద్రపోతాం. సో ఈ రోజు క్లాస్ లో భాగంగా నిన్న ఆల్రెడీ మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉన్నాం కదా. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఏంటంటే కనుక ఏంటంటారు ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అవి, నెక్స్ట్ మెయిన్ క్వశ్చన్స్ కూడా పాజిటివ్ నెగిటివ్ అయ్యి. ఇప్పుడు ఈ రోజు ఏంటంటే కనుక సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఇవన్నీ కూడా. సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో క్లాజెస్ అనమాట. సో ఈ క్లాజెస్ ఏంటి అంటే ఇంతకుముందు మనం స్టేట్మెంట్ చూసాం. సో పాజిటివ్ స్టేట్మెంట్ చూసాం అనుకోండి, సబ్జెక్టు వెర్బ్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ ఏంటంటే కనుక 2 స్టేట్మెంట్స్ ఉంటాయి. 2 స్టేట్మెంట్స్ ఇది జరిగితే అది జరగవచ్చు, లేకపోతే ఇది చేసినప్పుడు అది చేస్తాము, ఇలా వాటిని క్లాజెస్ అంటాము. సో ఈ క్లాజెస్ ఉంటాయి. సో ఈ క్లాజెస్ లో భాగంగా ఫస్ట్ ఈ రోజు నేర్చుకునేది ఏంటంటే కనుక యాజ్ సూన్ యాజ్. యాజ్ సూన్ యాజ్ అంటే ఎప్పుడు వాడతాము అంటే కనుక ఏదన్నా నేను వెళ్ళగానే నీకు ఫోన్ చేస్తాను. సో నేను వెళ్ళగానే నీకు ఫోన్ చేస్తాను, లేకపోతే నేను అక్కడ రీచ్ అయిన వెంటనే నేను వర్క్ చేస్తాను, ఫస్ట్ అక్కడికి వెళ్ళిన వెంటనే అతను కలుస్తాను. ఇలా ఏదన్నా ఒక పని చేసిన వెంటనే అని చెప్పడానికి, లేకపోతే అతను అమ్మాయి ప్రపోజ్ చేసిన వెంటనే అమ్మాయి యాక్సెప్ట్ చేస్తుంది. సో ఇలా ఏదైనా సరే ఒక పని జరగగానే ఇంకో పని జరుగుతుందని చెప్పడానికి ఇది వాడతాం. సో ఫస్ట్ మనదంతా ఫార్ములా బేస్డ్ కాబట్టి ఫస్ట్ ఫార్ములా వరకు వెళ్దాం. సో ఫార్ములా ఏంటి అంటే యాజ్ సూన్ యాజ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్, ఇక్కడ ఏంటంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉన్నాం కాబట్టి మళ్ళీ ఎస్ కానీ ఎస్ కానీ ఎప్పుడు సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ అయితే కనుక ప్లస్ నెక్స్ట్ ఆబ్జెక్ట్ ప్లస్ సబ్జెక్ట్ టు. ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ సబ్జెక్టు సెకండ్ సబ్జెక్టు, ఓకేనా. సబ్జెక్ట్ టు ప్లస్ విల్ అనమాట. ఇది సింపుల్ ఫీచర్ లో చెప్తాం, విల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. సో ఇది బేసిక్ గా మన ఫార్ములా. ఈ ఫార్ములా అప్లై చేసుకొని ఎన్ని స్టేట్మెంట్స్ అన్నా రాసుకోవచ్చు, మనం ఏ వెర్బ్ అన్నా వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఏమన్నాం ఇప్పుడు, యాజ్ సూన్ యాజ్ ఐ గెట్ డౌన్. గెట్ డౌన్ అంటే దిగడం, వెహికల్స్ నుంచి ఏంటి మన ట్రైన్ కానీ బస్సు కానీ దిగడానికి గెట్ డౌన్ అంటాం అనమాట. సో ఐ గెట్ డౌన్, ఇక్కడ ఐ కాబట్టి గెట్ డౌన్ డైరెక్ట్ గా రాస్తాం, గెట్స్ డౌన్ అంటాం. లేకపోతే ఇప్పుడు సబ్జెక్ట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అయితే గెట్స్ డౌన్ అంటాం. సో ఇప్పుడు సబ్జెక్ట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాదు కాబట్టి ఐ గెట్ డౌన్. యాజ్ సూన్ యాజ్ ఐ గెట్ డౌన్ ఇన్ బెంగళూరు ఐ విల్ కాల్ యూ, ఓకేనా. ఇక్కడ ఏంటి, యాజ్ సూన్ యాజ్ ఐ గెట్ డౌన్ ఇన్ బెంగళూరు ఐ విల్ కాల్ యూ అంటే నేను బెంగళూరులో దిగిన వెంటనే నీకు ఫోన్ చేస్తాను అని. సో ఓకేనా, అదేందా బెంగళూరులో దిగిన వెంటనే నీకు ఫోన్ చేస్తాను. ఏదో ఇక్కడ దిగ్గానే యాజ్ సూన్ యాజ్ అంటే వెళ్ళగానే, దిగ్గానే, ఏదైనా సరే జరగగానే ఇంకో పని చేస్తానని చెప్పడానికి యాజ్ సూన్ యాజ్. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి. సో వెర్బ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం వెర్బ్ మార్చుకొని జస్ట్ ఒక వెర్బ్ మార్చుకున్నాం అనుకోండి, ఆ వెర్బ్ మార్చుకొని ఆ వెర్బ్ కి సరిపోయిన బెటర్ గా స్టేట్మెంట్ వర్కౌట్ అవుతుందా చూసుకొని తెలుగులో ఒకసారి థింక్ చేసి ఆటోమేటిక్ గా మనం సెంటెన్స్ ఫార్మ్ చేంజ్ చేసుకోవచ్చు. సో ఇంకొక ఎగ్జాంపుల్ ఏమైనా తీసుకోవాలనుకుంటే ఏం తీసుకుంటాం, యాజ్ సూన్ యాజ్ హీ. ఇక్కడ ఏంటంటే ఇంతకుముందు సబ్జెక్ట్ ఫస్ట్ పర్సన్ తీసుకున్నాం కదా, ఇప్పుడు సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ తీసుకున్నాం. ఈ ప్రపోజెస్ టు హెర్, ప్రపోజ్ చేయగానే ఆ అమ్మాయికి ప్రపోజ్ చేయగానే షీ విల్ యాక్సెప్ట్, ఓకేనా. షీ విల్ యాక్సెప్ట్ ఏంటి, అమ్మాయికి ప్రపోజ్ చేయగానే ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేస్తుంది, ఓకేనా. ఇది ఏంటి, జరిగిన వెంటనే జరుగుతుంది. ఇలా యాజ్ సూన్ యాజ్ ఎప్పుడు వాడతాము అంటే కనుక ఎప్పుడైనా సరే జరగగానే, వెళ్ళగానే, వెళ్ళిన వెంటనే ఫోన్ చేస్తాను, వెళ్ళిన వెంటనే వర్క్ చేస్తాను ఫస్ట్, ఓకేనా. లేకపోతే వెళ్ళిన వెంటనే ఫస్ట్ ఏదన్నా అతను కలుస్తాను. ఇప్పుడు మనం ఇంకొక బెటర్ గా రాయాలనుకుంటే ఏ రాస్తాం, సూన్ యాజ్ ఐ గో టు గుంటూరు, లేకపోతే ఐ రీచ్ టు గుంటూరు అందాం. ఐ రీచ్ టు గుంటూరు, ఓకేనా. ఐ రీచ్ టు గుంటూరు I will meet him.
అంటే గుంటూరు వెళ్ళగానే అతను కలుస్తానండి. సో ఇప్పుడు ఏదైనా ఇదేంటి అంటే కనుక ఒక పని చెయ్యగానే వెళ్ళగానే అతను కలుస్తాను, వెళ్ళగానే నీకు ఫోన్ చేస్తాను, అక్కడ వెళ్ళగానే వర్క్ చేస్తాను. సో ఇలాంటివన్నీ కూడా ఏంటంటే యాజ్ సూన్ యాజ్ అని వాడతాం అనమాట. ఇవి క్లాజెస్, ఫస్ట్ క్లాజెస్. సో మన 10th క్లాస్ లో 10వ క్లాస్ లో భాగంగా ఈ యాజ్ సూన్ యాజ్ చెప్పాం. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే కనుక సేమ్ ఫార్ములా, ప్రతిదానికి కూడా సేమ్ ఫార్ములా అప్లై చేయండి. మనకి అది తెలుగులో బెటర్ గా వర్కౌట్ అవుతుంది, మనకి ఓకే బెటర్ గా అర్థవంతంగా ఉంది ఆ స్టేట్మెంట్ అని తెలుగులో అనుకుంటే కనుక దెన్ యూ కెన్ అప్లై, ఏ వర్క్ కైనా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, యాజ్ సూన్ యాజ్. ఏమైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్లాస్ లో మనం చూసుకుందాం. థ్యాంక్ యూ.